సో నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీలో సెకండ్ పార్ట్ అనమాట. సో ఆల్రెడీ మొట్టమొదటి పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారత చరిత్ర డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సెకండ్ పార్ట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మొదలైతే చివరి పార్ట్ అనమాట, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో దాంతో మనకి హిస్టరీ కంప్లీట్ అయిపోద్ది. సో సెకండ్ పార్ట్ వచ్చేసి మిడివల్ ఇండియా. సో కాబట్టి మీరు ఏం రాసుకుంటారంటే మధ్యయుగ భారత చరిత్రను రాసుకోండి. సో మధ్యయుగ భారత చరిత్ర. సో మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారత చరిత్ర పెట్టుకోండి, మధ్యయుగ భారత చరిత్ర. సో కొత్త పేజీలో స్టార్ట్ చేసుకోండి. అనుకున్నా స్టార్ట్ చేస్తారని కంటిన్యూషన్. కొత్త పేజ్ ఇది సపరేట్ చేసుకోండి. ఒక పేజ్ అట్లా గ్యాప్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఏమన్నా దొరికాయండి అనుకోండి. అది ఇప్పుడు రేపు ఏదైనా కనిపెట్టారు, ఇప్పుడు కిలాడి కనిపెట్టారు. సో కిలాడి తమిళనాడులో అది ఇండస్ వ్యాలీ సొల్యూషన్ కంటే ముందని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి యాడ్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి హిస్టరీ. సో రీసెంట్ కృష్ణానది దగ్గర కొన్ని దొరికాయి తెలంగాణలో ఈస్ట్ చాళుక్యాకి సంబంధించి. అందుకని ఒక 2 పేజెస్ అట్లా వదిలేసుకోవాలి ఎప్పుడైనా. A4 షీట్స్ మెయింటైన్ చేయాలి ఎక్కువ నోట్స్కి. ఏమంటే యాడ్ చేసుకుంటా ఉండొచ్చు, కానీ పోగొట్టుకుంటారు మీరు. పోగొట్టుకున్నా ఉంటే A4 షీట్స్ చాలా బాగుంటాయి నోట్ బైకింగ్కి. రాసుకున్నారా? సో మనకి ఇది ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అంటే 18th సెంచరీ నుంచి అనమాట. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉంటుంది. సో 18th సెంచరీ నుంచి మనకి ఎక్కడ ఉంటుంది, 18th సెంచరీ వరకు ఉంటుంది. 8th సెంచరీ అంటే 700 నుంచి 1700 వరకు. అంటే మనకి డెడ్ ఎండ్ చూసుకుంటే 700 నుంచి మనం చూసుకుంటే 1707 ఔరంగజేబు చనిపోతాడు కదా. సో ఇంతవరకు మొత్తం కూడా మిడివల్ ఇండియానే. కానీ మనం ఏం చేస్తామంటే 1498 1498లో వాస్కో డి గామా వస్తారు భారతదేశానికి వస్తారు యూరోపియన్లు. దాన్ని డివైడ్ చేసి అక్కడి నుంచి డివైడ్ చేసి మోడర్న్లో కలిపేస్తాం. సో కలిపేసి డిస్కస్ చేసుకుంటాం. కానీ ఔరంగజేబు మొఘల్ ఎంపైర్, మొఘల్స్ కంటే ముందే వస్తారు ఎవరు, యూరోపియన్స్. మొఘల్స్ ఎప్పుడు వస్తారు భారతదేశానికి? 1526లో వస్తారు బాబరు మొదటి పానిపట్టు యుద్ధంలో. ఓకేనా, ఇబ్రహీం లోడిని ఓడించి. కానీ యూరోపియన్స్ 1498లో సౌత్ ఇండియాకి వచ్చేస్తారు, అంటే సముద్ర మార్గం కాబట్టి. ఓకే, అరబ్బులు కూడా సముద్ర మార్గాన్ని వస్తారనమాట. అంటే హిందూ మహాసముద్రం మొత్తం కూడా అరబ్బుల యొక్క కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? ఈ అరబ్బుల యొక్క కంట్రోల్ని ఆధిపత్యం చలాయిస్తారు అరబ్బుల మీద. ఎవరు అంటే యూరోపియన్స్. సో చూద్దాం అవన్నీ తర్వాత. సో ఫస్ట్ మనము ఎర్లీ మిడివల్ ఇండియా. సో మిడివల్ ఇండియాలో ఎర్లీ ఫేజ్ అనమాట, మొట్టమొదటి ఫేజు. అసలు ఏం స్టార్ట్ అయింది అనేది చూద్దాము. ఇదంతా జస్ట్ స్టోరీ, మీరేం రాసుకోవద్దు, జస్ట్ స్టోరీ చెప్తాను. ఇదంతా అర్థమైతేనే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఎర్లీ మిడివల్ ఇండియాలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. మొట్టమొదటి వచ్చేసి బర్త్ ఆఫ్ ఇస్లాం. సో ఇస్లాం పుట్టుక. సో ఇస్లాం మతం అనేది కొత్త మతం పుడుతుంది. సో ఇస్లాం మతం పుడుతుందన్నమాట. ఇస్లాం మతం అనేది కూడా బౌద్ధ మతం లాగే చాలా అట్రాక్టివ్ అనమాట, చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో అరబ్స్ అక్కడ ఇస్లాం పుట్టే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎడారుల్లో ఉంటారు. సో ఎడారుల్లో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి పద్ధతులు ఏమేమి తెలియదు అనమాట. చాలా లో స్టేజ్లో ఉంటారు. సో కామన్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళందరినీ కూడా కలుపుతుంది ఇస్లాం అనేది. కాబట్టి ఇస్లాం అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఆఫ్రికా కాంటినెంట్ కావచ్చు, ఎక్కడ పుడుతుంది మనకి? సో ఆల్మోస్ట్ సౌదీ అరేబియా, సిరియా, ఇజ్రాయిల్ ఈ ప్రాంతంలో పుడుతుంది అక్కడ. సో జెరూసలేం ఆ ప్రాంతం, అక్కడి నుంచి చాలా స్పీడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది సౌదీ నుంచి. సో ఈస్టర్న్ ఆఫ్రికానికి మొత్తానికి కూడా. కాబట్టి వాళ్ళు ఇస్లామిక్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత రాజులుగా వస్తారు కొంతమంది. సో నాయకులుగా వస్తారు. సో ఖలీఫా రూల్ వస్తుంది అనమాట, ఖలీఫా రూల్ అంటాం కదా. సో ఖలీఫా అంటే ఇస్లాం మొత్తానికి కూడా హెడ్ అని చెప్పేసి. ఇటువంటి రూలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్య విస్తరణ కోసం ముందుకు వస్తారు. అందుకే అరబ్ ఇన్వాజన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అరబ్ ఇన్వాజన్స్ ఆఫ్ ది ఇండియా 18th సెంచరీ. అంటే మన దేశం మీదే కాదు, ఇస్లాం యొక్క దాడులు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళ రాజ్య విస్తరణ కోసం వేరే సామ్రాజ్యాల మీద దాడులకి వెళ్తారనమాట, సైన్యాన్ని తయారు చేసుకొని ఖలీఫా యొక్క అధ్యక్షతన. ఇలా కాబట్టి ఇటువంటి టైంలోనే భారతదేశం మీద కూడా అరబ్బీల యొక్క దండయాత్రలు జరుగుతాయి. సో ఎప్పుడంటే మనకి ఆల్మోస్ట్ 8th సెంచరీ, 8వ శతాబ్దంలో భారతదేశం మీద కూడా అరబ్బుల యొక్క దండయాత్రలు. సో ఇన్వేజన్స్ ఆఫ్ అరబ్ అనమాట. సో అరబ్బుల దండయాత్ర మన భారతదేశం మీద ఎప్పుడు జరుగుతాయంటే 8వ శతాబ్దం అనమాట. 8వ శతాబ్దంలో అరబ్బుల దండయాత్ర అనేది జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ ది డిమైస్ ఆఫ్ ది హర్షవర్ధన ఇన్ ది నార్త్, ద పొలిటికల్ ఎన్విరాన్మెంట్ వాజ్ హైలీ అన్స్టేబుల్. హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత అసలు ఎటువంటి రాజ్యాలు ఉండవు నార్త్ ఇండియాలో. ఒక డార్క్ ఏఎస్ అనమాట, శూన్యం అనేది ఏర్పడుతుంది. అక్కడ ఎవరో పరిపాలించాలి ఆ ప్రాంతాన్ని అని చెప్పేసి ఉండదు. అర్థమైందా? సో అటువంటి టైంలోనే కొన్ని చిన్న సామ్రాజ్యాలు వస్తాయన్నమాట. సో ఇస్లాం హ్యాడ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ఇండియా త్రూ ది ట్రేడ్ రిలేషన్స్ విత్ ది సదర్న్ పార్ట్ ఆఫ్ కంట్రీ. సో మన ఇస్లాం అనేది మనం చూసుకుంటే ఫస్ట్ సౌత్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది ఇస్లాం అనేది. కేరళ తెలుసు కదా మీకు, కేరళ. సో కేరళలోకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. కేరళలోకి ఇస్లాంకి వీళ్ళకి మధ్య వ్యాపార వాణిజ్యాలు జరుగుతూ ఉంటాయి, అరబ్బులకి వీళ్ళకి. సో ఆల్రెడీ చాళుక్యాస్ ఉన్నారు కదా, చాళుక్యులు అరబ్బులతో కాంటాక్ట్లో ఉన్నారు.
కానీ అరబ్బులు దండయాత్ర చేయలేదు సౌత్ ఇండియా మీద, ఓన్లీ వ్యాపారం మాత్రమే చేశారు. సో ఇటువంటి గుర్రాలు, ఇటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చేసుకున్నారు. అలానే కేరళకు సంబంధించి కూడా, అంటే మొత్తం ఈ హిందూ మహాసముద్రం అరేబియా మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉందంటే అరబ్బుల యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా ఇండియాతో, భారతదేశంతో ట్రేడ్ చేయాలంటే అది అరబ్బులు మాత్రమే, ఇంకెవరు ఉండరు. అంటే మోనోపాలి అనమాట, ఆధిపత్యం అనేది చలాయిస్తూ ఉంటారు అరబ్బులు. యూరోపియన్లు వచ్చేంత వరకు, యూరోపియన్లు వచ్చిన తర్వాత వాళ్ళకి షిప్స్లో ఎక్కువగా ఫిరంగులు ఇవన్నీ ఉంటాయి, అత్యధిక ఆధునాలు ఉంటాయి. సో అందువల్ల అరబ్బులు వెనక్కి తగ్గుతారనమాట. కాబట్టి యూరోపియన్ల ఆధిపత్యం అనేది పెరుగుతుంది. సో అంతవరకు కూడా 1498 వరకు కూడా, సో 1498 వరకు కూడా సో మొత్తం హిందూ మహాసముద్రం మొత్తం కూడా అరబ్బుల యొక్క కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. సో ఇలా కాబట్టి నార్త్లో మొత్తం కూడా హైలీ అన్స్టేబుల్ అనమాట, స్థిరత్వం అనేది లేదు, అస్థిరత్వంగా ఉంటుంది మొత్తం కూడా. ఎవరు పరిపాలించరు ఏకంగా, అంటే ఒకదాటిగా ఎవరు పరిపాలించరు అనమాట. సో ఇట్లా. సో ఇక్కడ చూడండి ఇస్లాం ఇలా వస్తుంది. సదరన్ పార్టీకి ఆల్రెడీ టచ్లో ఉందన్నమాట ఇస్లాం అనేది. సో నార్త్ వైపు, ఇప్పుడు సదరన్ వైపు ట్రేడ్తో మొదలు పెడతారు, నార్త్ వైపు యుద్ధాలతో మొదలు పెడుతుంది ఇస్లాం అనేది. సో అర్థమైందా మన ఇండియాకి సంబంధించిన హిస్టరీలో. సో ఇక్కడ చూడండి, లాంగ్ బిఫోర్ అరబ్ ఇన్వేషన్స్ ద టెరిటరీ ఆఫ్ సింధు వాజ్ కంటెంటెడ్ బై ది బోత్ హిందూస్ అండ్ బుద్ధిస్ట్ స్ట్రగుల్ ఫర్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో మామూలుగా మనకి భారతదేశానికి సంబంధించి సో ఇలా నార్త్ వెస్ట్ ఉంది కదా, ఈ ప్రాంతం పాకిస్తాన్ రీజను, ఇదంతా కూడా నార్త్ వెస్ట్ ఇండియా, అంటే సింధు రీజన్స్ ఇవి ఉన్నాయి కదా. సో సింధు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము ఇదంతా బుద్ధిస్ట్ హిందూస్ ఉంటారు అనమాట అక్కడ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, సో ఆఫ్ఘనిస్తాన్లో 80% పైన అప్పుడు ఇస్లాం రాకముందు బుద్ధులు ఉండేదన్నమాట, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, హిందూస్ కూడా ఉండేవాళ్ళు, హిందువులు కూడా ఉండేవాళ్ళు. కనిష్కుడు తర్వాత కూడా ఎక్కువ బౌద్ధ మతం ఉంది కదా మనకి, బమియాన్ వ్యాలీని నిర్మించుకొని బుద్ధుని పూజించుకుంటూ మహాయాన బుద్ధిజాన్ని ఎక్కువ డెవలప్ చేస్తారు. ఏది ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఎవరున్నారంటే బుద్ధులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు, హిందూస్. పాకిస్తాన్లో కూడా హిందువులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక మన భారతదేశము అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి భారతదేశం వరకు కూడా ఎవరున్నారంటే బుద్ధులు, హిందువులే ఉన్నారు. సో ఇటువంటి టైంలో అరబ్బులు దండయాత్ర చేస్తారు. ఎక్కడ చేస్తారంటే టెరిటరీ ఆఫ్ సింధ్ అనమాట. మనకి ఈ సింధు ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతాన్ని అంతా కూడా సింధు రాజు పరిపాలిస్తూ ఉంటాడు. సో సింధు రీజన్ మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మొత్తం సింధు ప్రాంతం అంతా కూడా ఎవరు పరిపాలిస్తారంటే ఒక రాజు ఉంటాడు, సింధుకు సంబంధించిన రాజు ఉంటాడు అనమాట. సింధు ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఉంటాడు. సో అతనికి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇదంతా ఇస్లామిక్ కింగ్స్ అనమాట. వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ వాళ్ళ రాజ్యంలో, సౌదీ రీజన్స్ ఉన్నాయి కదా అక్కడ. అంటే మనం ఎలా వెళ్ళాలి, దండయాత్రలు చేయాలని చెప్పేసి, రాజ్య విస్తరణ ఎలా చేసుకోవాలి, ఖలీఫ్ దగ్గర డివైడ్ చేసుకునే వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. సో అర్థమైందా, ఆ ఖలీఫా అనేది ఎవరు ఉండాలని చెప్పేసి వాదనలు వచ్చి విడిపోతారు. అవే సున్నీ షియా కమ్యూనిటీస్ అనమాట. సో అర్థమైందా ఇట్లా. సో ఇలా అనమాట. సో కాబట్టి ఇలా ఇస్లామిక్ కింగ్స్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుని వాళ్ళు దండయాత్రలు చేస్తారు. అయితే చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉంటుంది ఇస్లాంకి, చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉంటుంది అనమాట. వాళ్ళు యుద్ధంలో చాలా యుద్ధ ప్రణాళికలు కావచ్చు, వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు కావచ్చు, వాళ్ళకి గుర్రాలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న గుర్రాలు ఎవరి దగ్గర ఉండవు, అరబ్బుల దగ్గర ఉండే గుర్రాలు చాలా పవర్ఫుల్ గుర్రాలు అనమాట. అవి ఎడారిలో పరిగెత్తగలవు, నీటిలో వెళ్ళగలవు, సో ఎటువంటి కొండల్లో కూడా వెళ్ళగలవు అనమాట. సో అందువల్ల వాళ్ళ సైన్యం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాము. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా సింధు ప్రాంతం, సింధు. సో మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ ఇస్లాంలో అంటే మనకి ముస్లిం కింగ్స్ దాడులు చేసే ప్రాంతం అనమాట సింధు ప్రాంతము. ఈ సింధు ప్రాంతాన్ని ఒక అతను పరిపాలిస్తూ ఉంటాడు, దాహిర్ అని చెప్పేసి, దాహిర్ అంటారు. సో ఇతను కింగ్ అనమాట, సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇతని మీద మొట్టమొదటి అటాక్ జరుగుతుంది, ఇస్లామిక్ అటాక్ అనేది 712లో. అంటే ఇస్లాం పుట్టినటువంటి 100 సంవత్సరాలకి, ఇస్లాము 612 ఆ టైంలో పుడుతుంది. సో ఇస్లాం పుట్టిన 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి అరబ్ ఇన్వాజన్, ముస్లిం దండయాత్ర అనేది మన భారతదేశంలో జరుగుతుంది అనమాట. సో అది ఎవరంటే దాన్ని తీసుకొచ్చేదంటే మహమ్మద్ బిన్ కాసిం అనమాట. సో ఇతను తీసుకొస్తాడు. ఇక్కడ చూడండి 18th సెంచరీ 780 ADలో సిఈలో స్టార్ట్ చేసిన 18th సెంచరీలో అరబ్ వరల్డ్ వాజ్ రూల్డ్ బై ది ఇస్లామిక్ క్యాలిఫేట్ ఆఫ్ సిరియాని కేంద్రంగా చేసుకొని, ఇప్పుడు సిరియా ఉంది కదా, ఒకప్పుడు ఆ సిరియాని కేంద్రంగా చేసుకొని ఖలీఫా పాలన చేస్తూ ఉంటాడు. టర్కీ సిరియా ప్రాంతం ఉంది కదా ఆ ప్రాంతాన్ని, అందుకే టర్కీలో ఖలీఫా చివరి వరకు ఉంటాడు, 1928 వరకు ఉంటాడు ఖలీఫా పాలన. సో ఒట్టోమన్ ఎంపైర్ పోయిన తర్వాత ఖలీఫా పాలన అంతమైపోతుంది, బ్రిటిష్ వాళ్ళు మొత్తాన్ని కూడా ఓడిస్తారు. సో ఆ ఒట్టోమన్ ఎంపైర్ యొక్క కొలాప్స్లో మన ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొంటుంది. అంటే ఇండియన్ ఆర్మీ అంటే బ్రిటిష్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. పంజాబ్ రెజిమెంటు, మైసూర్ రెజిమెంట్ కూడా ఉంటారు. సో అది కూడా చెప్తాను తర్వాత. కాబట్టి ఆ అరబ్ వరల్డ్ మొత్తం కూడా ఎవరు పరిపాలిస్తున్నారంటే ఖలీఫా అనమాట. ఖలీఫా ఏది చెప్తే అదే ఫాలో అవుతారు, ఇస్లామిక్ కమాండర్స్ కావచ్చు, రాజులు కావచ్చు, అందరూ కూడా. కాబట్టి మెయిన్ హెడ్ ఎవరంటే ఇస్లాంలో క్యాలిఫ్. సో క్యాలిఫేట్ అంటారు, ఖలీఫా అంటాం మనం సింపుల్గా, ఖలీఫా అని చెప్పేసి పిలుస్తారు, ఖలీఫాలు అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి సిరియాని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తుంటారు అనమాట.
సో క్యాలిఫేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటిసారి సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దాహిర్ మీద దండయాత్ర చేసేది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. సో మహమ్మద్ బిన్ కాసిం. ఇక్కడ ఉండే వ్యక్తి ఎవరంటే దాహిర్ అనమాట. ఈ కింగ్ వచ్చి దాహిరు. సో దాహిర్ వచ్చేసి ఒక బ్రాహ్మణ రాజు అనమాట ఆయన. సో బ్రాహ్మణ వంటి వర్ణానికి సంబంధించినటువంటి రాజు ఆయన. సో వీళ్ళకి గ్రాండ్ ఫాదర్ ఉంటాడు. సో అతను ఇంకా చాలా పవర్ఫుల్. సో అతను పరిపాలించి చివరిగా ఇతనికి అధికారం వస్తుంది. సో ఇతనికి వచ్చిన తర్వాత ఇతర టైంలో అటాక్ అనేది జరుగుతుంది అనమాట. ఈ మహమ్మద్ బిన్ కాసిం ఎవరు పంపిస్తారంటే ఖలీఫా పంపిస్తాడు. ఇస్లాంకి సంబంధించిన క్యాలిఫేట్ పంపిస్తాడు. సెంట్ బై క్యాలిఫేట్ అల్ వాలిద్ అనమాట అతని పేరు. ఇతను చెప్తాడు నువ్వు వెళ్ళి ఇండియా మీద అటాక్ చేయని చెప్తాడు. ఇండియా మీద అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించని చెప్పేసి మహమ్మద్ బిన్ కాసింని ఒక నాయకుడిగా చేసి అతనికి సైన్యాన్ని పంపిస్తాడు. సో వీళ్ళు మొట్టమొదటిసారి రావడం దేని మీద అటాక్ చేస్తారు? సింధు మీద. ఎందుకంటే సింధే కదా ఎడ్జ్. సో సింధు ప్రాంతం అంటే బెలూచిస్తాన్ రీజన్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా విస్తరణ ఆ రాజ్యంలో ఉంటుంది అనమాట. సో దాని మీద అటాక్ చేస్తారు. దాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే దాహిర్ అనమాట. దాహిర్ మీద అటాక్ చేసిన మొట్టమొదటి ఆ ముస్లిం మన ఇండియాలోకి వచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. సో ఇతర అనమాట. సో మహమ్మద్ బిన్ కాసిం క్యాలిఫేట్ అల్ వాలిద్ పంపిస్తాడు అనమాట. సో ఆఫ్టర్ ది కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ఇస్లాం ఎస్టాబ్లిష్డ్ సింధు అండ్ ముల్తాన్ రీజన్. దిస్ వాజ్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇస్లామిక్ అగ్రెషన్ ఇన్ ఇండియా. అంటే వీళ్ళు ఎప్పుడైతే సింధు ప్రాంతం మీద దండయాత్ర చేసి దాహిర్ని ఓడిస్తారు. సో దాహిర్ని ఓడిస్తాడు కాబట్టి సింధు ప్రాంతం యొక్క చివరి హిందూ రాజు ఎవరంటే దాహిర్ అనమాట. సో ఇతను బ్రాహ్మణు. సో అతను ఓడిపోయిన తర్వాత వీళ్ళు సింధు ప్రాంతం మొత్తం కూడా ఆక్రమించుకుంటారు. సింధు ముల్తాన్ రీజన్ పాకిస్తాన్లో ఉంది కదా. సో ముల్తాన్ మిట్టి అంటాం కదా, ముల్తాన్ మట్టి అక్కడి నుంచే వస్తుంది అది. సో ఆ ముల్తాను సింధు ప్రాంతాన్ని పరిపాలించుకుంటారు. అంటే ఓడించి దాహిర్ని వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఇంకా అంటే భారతదేశం మీద మొట్టమొదటి అటాక్ జరిగింది ముస్లిం అటాక్ జరిగి అలానే కొంత ప్రాంతాన్ని పరిపాలించుకున్న మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే సింధు ముల్తాన్ రీజన్. సో ఇప్పుడు రాసుకోండి పాయింట్స్. మొదట ఏం రాసుకుంటారంటే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిం పాలకుడు ముస్లిం అని రాసుకోండి. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిం, ద ఫస్ట్ ముస్లిం ఇన్వాడెడ్ ఇండియా కోళ్ళను పెట్టుకొని భారతదేశానికి వచ్చిన మీరు భారతదేశానికి వచ్చిన అంటే దండయాత్ర చేయడం అని అర్థం. సో దండయాత్ర చేసిన వ్యక్తి అని చెప్పేసి ఓకేనా. కోళ్ళను పెట్టుకొని మహమ్మద్ బిన్ కాసిం అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు మహమ్మద్ బిన్ కాసిం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. వీళ్ళు తుర్కులు కదా, అరబ్బులు. సో మహమ్మద్ బిన్ కాసిం అని రాసుకోండి, బ్రాకెట్లో అరబ్బులు అని రాసుకోండి. సో అరబ్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే అరబ్స్ అని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు అయితే అరబ్బులు. వీళ్ళు అరబ్బులు అనమాట, తుర్కులు కాదు. తుర్కులు వీళ్ళు ఇప్పుడే రారు. సో అరబ్బులు అనమాట వీళ్ళు. ఎగ్జామినేషన్లో అడుగుతారు మీరు భారతదేశం మీద అటాక్ చేసిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే అరబ్బులు అనమాట. వీళ్ళు చాలా వర్గాలు ఉంటారు రీజన్ బట్టి. ఇప్పుడు మనకి సిరియా పైన టర్కీ ఉంది కదా, ఆ ప్రాంతం తుర్కులు ఉంటారు. వీళ్ళు ఇప్పుడే రా తుర్కులు, ఇంకా కొంతకాలం తర్వాత తుర్కులు వస్తారు. తుర్కులు ఎవరంటే బాబరు మొఘల్ ఎంపైర్ ఉన్నారు కదా వాళ్ళనమాట. సో వీళ్ళు కూడా నిజామ్స్ కూడా తుర్కులే. నిజాం ఉన్నారు కదా వీళ్ళు కూడా తుర్కులే. మళ్ళీ ఆఫ్ఘన్ రూలర్స్ వేరు ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి. అంటే ఇస్లాం స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మహమ్మద్ బిన్ కాసిం వచ్చి పరిపాలిస్తారు కదా. సో ఇదే టైంలో ఇస్లాం ఇంకో భాగం ఉంటుంది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ రీజన్ అయి పరిపాలిస్తుంటారు. మహమ్మద్ గజనీ అనే ప్రాంతం అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వచ్చాడు, అతని పేరు మహమ్మద్. గజనీ ప్రాంతాన్ని పరిపాలిస్తారు కాబట్టి మహమ్మద్ ఆఫ్ గజనీ అంటారు. సో మహమ్మద్ గోరీ కావచ్చు. సో వాళ్ళు డిఫరెంట్ అనమాట ఓకేనా. సో ఇట్లా నెక్స్ట్ ఇది రాస్తున్నారు కదా, అంటే మన భారతదేశం మీద జరిగిన మొట్టమొదటి ఇస్లామిక్ అటాక్ ఇదే అనమాట. కాబట్టి ఎవరు వచ్చారు భారతదేశంలో మొట్టమొదటిగా? మహమ్మద్ బిన్ కాసిం. సో కింద రాసుకోండి, కంటిన్యూషన్ రాసుకోండి. అతనే ఇతను సింధు రాజైన ఈ డిఫీటెడ్ కింగ్ ఆఫ్ సింధ్ దాహిర్. కింగ్ ఆఫ్ సింధ్ దాహిర్ అని రాసుకోండి. ఇతను సింధు రాజైన దాహిర్ను ఓడించి సింధు మరియు ముల్తాన్ ప్రాంతాలను పరిపాలించారు. సో మీరేం రాసుకున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? డిఫీటెడ్ దాహిర్ అని రాసుకున్నారా? అంటే కాంకర్డ్ సింధ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇస్లాం ఇన్ సింధ్ అండ్ ముల్తాన్. మీరు సింధ్ అండ్ ముల్తాన్ ప్రాంతాలు పరిపాలించారు కదా. సో అంటే మొట్టమొదటి ముస్లిం పాలించిన ప్రాంతాలు ఇవే అనమాట. కాబట్టి బ్రాకెట్లో రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ముస్లింలు పాలించిన మొట్టమొదటి భారత ప్రాంతాలు. మీరు ఈ పాయింట్ రాసుకోండి. రాస్తున్నారు కదా, ఇస్లాం వాజ్ ఎస్టాబ్లిష్డ్ సింధ్ అండ్ ముల్తాను రీజను. మీరు రాసుకోండి. దీస్ ఆర్ అంటే ఆ లొకేషన్స్ యారో పెట్టుకొని రాసుకోండి. ముల్తాను, సింధు, 2 రీజన్స్, ఇండియన్ రీజన్స్ అని రాసుకోండి. సారీ, రీజన్స్ ఆఫ్ ఇండియా అని రాసుకోండి. రీజన్స్ ఆఫ్ ఇండియా రూల్డ్ బై ఇస్లాం. అంటే
ముస్లిం పాలకులు పాలించినటువంటి మొట్టమొదటి ప్రాంతాలు భారతదేశంలో ఏ ప్రాంతాలు అంటే సింధు రీజన్ అనమాట. సింధు అని గుర్తుపెట్టుకోండి, ముల్తానే కూడా మోస్ట్లీ సింధు అనే ఇస్తాడు. ఇది ఎవరు చేసిన అటాక్ అంటే అరబ్బులు అనమాట. అరబ్బులు చేసిన అటాక్. చాలా మంది ఉంటారు ఇస్లాంలో, తుర్కులు అని చెప్పేసి. మనకి మళ్ళీ మంగోల్స్ నుంచి వస్తారు. చెంగిస్ ఖాన్ ఉంటారు కదా, వాళ్ళు వేరనమాట మళ్ళీ. ఓకేనా? సో ఇట్లా మంగోల్స్. సో కాబట్టి అర్థమైందా స్టోరీ, ఇస్లాం అనేది ఎలా వచ్చింది మన భారతదేశానికి అని చెప్పేసి. అయితే ఇస్లాం మతం గురించి మనం చూస్తే ఇస్లాం అంటే ఆ రిలీజన్ ఆఫ్ పీస్ అని చెప్పేసి, అర్థం మామూలుగా వాళ్ళ భాషలో, అక్కడ అరబిక్లో. ఓకేనా? అయితే ఇస్లాం అనేది ఐడోల్ బ్రేకర్ అనమాట. వాళ్ళకి విగ్రహాలు అంటే పడదు. సో విగ్రహాలే పడవనమాట. విగ్రహాలు ఎక్కడ కనిపించినా కూడా వాటిని ధ్వంసం చేస్తారు. సో ఇస్లాం పుట్టిందే ఐడోల్ బ్రేకర్ అనే కాన్సెప్ట్ అనమాట. అక్కడ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన ట్రైబ్స్ ఉంటారు. ఆ ట్రైబ్ మధ్య అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయన్నమాట అక్కడ. సో ఇస్లాం పుట్టక ముందు ఆ ట్రైబుల్ యొక్క బొమ్మల్ని కూల్ చేస్తూ వచ్చిందే ఇస్లాం అనమాట. అది నచ్చక, ఆ ట్రైబ్ యొక్క ఆచారాలు అవన్నీ నచ్చక. కాబట్టి ఇస్లాం అనేది కంప్లీట్ డిఫరెంట్. విగ్రహార్థన చేయరు. దాని కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే వీళ్ళు విగ్రహార్థన అనేది చేయరు అనమాట. సో విగ్రహార్థన చేయరు. సో దేవుడిని పూజిస్తారు. దేవుడికి రూపం అనేది ఉండదు అనమాట ఇక్కడ. సో దేవుడు రూపం అనేది ఉండదు. మనకి నిర్గుణ అంటారు కదా హిందూయిజంలో, భక్తి మూమెంట్లో వస్తారు. సగుణ, నిర్గుణ. సగుణ అంటే దేవుడికి రూపం ఉందని చెప్పేసి, నిర్గుణ అంటే దేవుడికి రూపం లేదని. అర్థమైందా? ఇట్లా నిర్గుణలోనే మనకి గురునానక్ వీళ్ళందరూ ఉంటారు. సో అర్థమైంది, దేవుడికి రూపం అనేది ఉండదన్నమాట ఇస్లాంలో. ఓకేనా? సో ఇలా విగ్రహారాధన ఉండదు. విగ్రహారాధన కూడా ఉండదు అనమాట. ఖురాన్నే ఫాలో అవుతారు వాళ్ళు. స్టిల్ టుడే ఖురాన్లో ఏముంది అదే ఫాలో అవుతారు ఇస్లామిక్. సో ఇలా అనమాట. ఇలా భారతదేశంలోకి ఇస్లాం అనేది ఎంటర్ అవుతుంది. అనమాట. సో ఎవరిని ఓడించి? దాహిర్ని ఓడించి. సో అది పక్కన పెట్టేసేయండి. అర్థమైంది, ఆ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇస్లాం అనేది భారతదేశంలోకి వచ్చిందని. ఆ టైంలో మనకి హర్షవర్ధన్ తర్వాత డార్క్ ఏజ్ వచ్చాయి, అంటే స్టెబిలిటీ లేదనమాట. సో 3 రాజ్యాల మధ్య కొట్లాలు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో. త్రిముఖ పోరాటం అంటారు. రాసుకోండి, తెలియని వాళ్ళు ఇంగ్లీష్ మీద రాసుకోండి. ట్రైపార్టీ స్ట్రగుల్, త్రిముఖ పోరాటం. త్రిముఖ అంటే 3 రాజ్యాల మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కొట్లాడుకునే ఉంటారు. సో ఒకరు వచ్చి ఆక్రమించుకునే టైంకి ఇంకొకరు వచ్చి యుద్ధం చేస్తారు. చూస్తున్నారా? త్రిముఖ పోరాటం అంటే ఇద్దరు, త్రిముఖ అంటే ముగ్గురు. సో 3 రాజ్యాల మధ్య పోరాటం. ఎవరికి సరిగా దక్కదనమాట రాజ్యం. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగి ఆక్రమించుకునే టైంకి ఇంకొకరు వచ్చి యుద్ధం చేసి దాన్ని లాగేసుకుంటారు. మళ్ళీ ఇంకొకరు వచ్చి లాగేసుకుంటారు. ఇట్లా ఎవరికి దొరకదనమాట. సో అందుకే దాన్ని అన్స్టేబుల్ గవర్నమెంట్, అంటే అన్స్టేబుల్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ పీరియడ్ మొత్తాన్ని కూడా అన్స్టేబుల్ పీరియడ్ అంటారు. ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదంతా పాలా ఎంపైర్ అనమాట. పాలా ఎంపైర్. సో ఈ పాలా ఎంపైర్లో ఇది ఒరిజినల్ పాలా ఎంపైర్. ఇక్కడ ఉంది కదా, ఇది ఒరిజినల్. ఇది వీళ్ళు ఆక్రమించుకున్నది. సరే వీళ్ళు ఆక్రమించుకున్నారు కదా చెప్పేసి వాళ్ళు పరిపాలించుకున్న టైంకి నెక్స్ట్ ఈసారి ఎవరు వస్తారంటే గుర్జర ప్రతిహారాసు వస్తారు. సో గుర్జర ప్రతిహారాసు. సో ఇది గుర్జర ప్రతిహార యొక్క ఒరిజినల్. ఇది గుర్జర ప్రతిహారాసు ఆక్రమించుకున్నది. సో ఇది ఆక్రమించుకున్నది. ఇది ఒరిజినల్. మళ్ళీ ఇది ఆక్రమించుకున్నది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ వరకు మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ఎవరితో? వీళ్ళతో రాష్ట్రకూడాసు జరుగుతుంది. ఇది రాష్ట్రకూడాసు ఒరిజినల్ది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ వీళ్ళు పాలాస్ ఆక్రమించుకున్న కొంత ప్రాంతాన్ని మళ్ళీ యుద్ధం చేసి వేరే ఒకరు ఆక్రమించుకుంటారు. సో ఇక్కడ బాక్సుల్లా ఉంచండి. ఈ బాక్సుల్లా ఉండేదంతా కూడా ముగ్గురి మధ్య జరిగే పోరాటం అనమాట. ముగ్గురి మధ్య అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరున్నారంటే పాలా వంశం ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రతిహార. ఇక్కడ వచ్చేసి రాష్ట్రకూటాసు. ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు. అంటే నేను చెప్పే నార్త్ కోసం కొట్టుకుంటారు వీళ్ళంతా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రతిహారాకి ఇక ఉన్న రాష్ట్రకూటాసు మధ్యలో ఈ ప్రాంతం అని చూడండి. ఇది ఎవరికీ దక్కదు. వాళ్ళకు ఉండదు, వీళ్ళకు ఉండదు. కొద్ది టైంలో వీళ్ళకు ఉండేదానికి మళ్ళీ ఇంకో కింగ్ వచ్చి యుద్ధం చేస్తాడు, అతను ఆక్రమించుకుంటాడు. మళ్ళీ కొంతకాలానికి ఈ కింగ్ వచ్చేసి ఆక్రమించుకుంటాడు. అట్లా స్టెబిలిటీ ఉండదు అనమాట ప్రభుత్వం, రాజ్యం అనేది, రాజ్య విస్తరణ అనేది ఒక స్టేబుల్గా ఉండదు. సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ ప్రాంతం కూడా. కానీ ఇది ఒరిజినల్, ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట. సో ఇలా అంటే కొంత ప్రాంతం కోసం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మనకి వెన్ డయాగ్రామ్ అంటారు కదా, వెన్ డయాగ్రామ్. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈ కామన్గా ఉంది కదా. సో దీనికోసం ఎప్పుడు త్రిముఖ పోరాటం జరుగుతూ ఉంటుంది. సో ముగ్గురు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఎవరికి కూడా స్టేబుల్గా నార్త్ ఇండియా అనేది ఉండదు. సో ఉత్తర భారతదేశం అనేది ఒక సామ్రాజ్యం కింద, ఒక వంశం కింద ఉండదన్నమాట. సో దాన్ని త్రిముఖ పోరాటం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగిందనేది చూద్దాం. సో 19th సెంచరీ అనమాట. ఆల్మోస్ట్ మనకి 1800. సో 1800లో త్రిముఖ పోరాటం, ట్రైపార్టీ స్ట్రగుల్ ఆల్సో నోన్ యాజ్ ద కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ అంటారు. అంటే హర్షవర్ధనుడి యొక్క రాజధాని ఏంటి? కన్నౌజ్. సో ఎప్పుడైనా ఒక రాజు పరిపాలించే రాజధాని మీద అటాక్ చేయాలనుకుంటారు. సో అటాక్ చేసి అక్కడి నుంచి అక్కడ కింగ్ ఎవరైతే అవుతారో అతనే. ఇప్పుడు ఢిల్లీలో ఎవడైతే పిఎం అవుతాడో వాడు దేశం మొత్తం పరిపాలిస్తాడు, అవునా కదా?
సో హైదరాబాద్లో సీఎం అయినంత మాత్రం మొత్తం చేస్తారా? చేయలేం. సో కాబట్టి ఢిల్లీలో ఉన్న వాడికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అలా అనమాట. కన్నౌజ్లో ఎవరైతే సింహాసనం అధిష్టిస్తాడో మొత్తం నార్త్ ఇండియా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో కన్నౌజ్ ప్రాంతం ఇక్కడ ఉంది కదా, ఇది కన్నౌజ్, ఇది ఉంది కదా, ఇది కన్నౌజ్. కానీ కన్నౌజ్ని ఎవరి చేతుల్లో రావట్లేదు. సో ఇటు పాలావాళ్ళు రావట్లేదు, రాష్ట్రకూటాస్ రావట్లేదు, గుజ్జర ప్రతిహాస రావట్లేదు. సో ఎవరికి దక్కట్లేదు అనమాట అది. సో అట్లా ఆ విధంగా యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ అని కూడా పిలుస్తారు. కాబట్టి నేను చెప్తాను మళ్ళీ. ఫర్ కంట్రోల్ ది నార్థన్ ఇండియా టుక్ ప్లేస్ బిట్వీన్ ది ప్రతిహార ఎంపైర్, పాలా ఎంపైర్, రాష్ట్రకూట ఎంపైర్. ఇది ఎవరికి మధ్య జరుగుతుంది? ఒకటి ప్రతిహార. సో ప్రతిహార ఎంపైర్నే గుర్జర ప్రతిహార అని కూడా అంటారు. సో ప్రతిహార రాజ్యం, నెక్స్ట్ వచ్చేసి పాల రాజ్యం, పాల సామ్రాజ్యం, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూట ఎంపైర్, రాష్ట్రకూట రాజ్యం. వీళ్ళు ముగ్గురు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే త్రిముఖ పోరాటం లేదా కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్ అంటారు. కన్నౌజ్ త్రిముఖ పోరాటం అని కూడా పిలుస్తారు. సో మీరు ఏమని రాసుకుంటారంటే ఆ త్రిముఖ పోరాటం అని రాసుకున్నారా? సో ఫస్ట్ తెలుగు మీడియం రాసుకోండి. ఇది పాలవంశం ప్రతిహార. సో గుర్జర ప్రతిహారం రాసుకోండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. గుర్జర అంటే వీళ్ళనే గుర్జర ప్రతిహార అంటారు. మామూలు మనకి ఎగ్జామినేషన్ ఎక్కువ ప్రతిహారానే ఇస్తాడు. గుర్జర ప్రతిహార వంశం మరియు రాష్ట్రకూట వంశాల మధ్య జరిగింది త్రిముఖ పోరాటం. అవునా కదా? సో మీరు రాసుకోండి. ఇట్ వాజ్ అమాంగ్, 2 కంటే ఎక్కువ ఉంటే అమాంగ్, 2 మధ్య ఉంటే బిట్వీన్. ఇట్ వాజ్ అమాంగ్ పాలా డైనస్టీ కామా గుర్జర ప్రతిహార డైనస్టీ. గుర్జర ఇక్కడ ఉంది కదా. సో గుర్జర ప్రతిహార డైనస్టీ అండ్ రాష్ట్రకూట డైనస్టీ. సో వీళ్ళు ముగ్గురు మధ్య జరిగే ఒక త్రిముఖ పోరాటం అనమాట. సో అర్థమైందా? సో దీన్నే మీకు కన్నౌజ్ ఆ త్రిముఖ పోరాటం కూడా అంటారు. సో కింద రాసుకోండి, ఒక బ్రాకెట్లో రాసుకోండి. కన్నౌజ్ త్రిముఖ పోరాటం, త్రిముఖ యుద్ధాలు అని రాసుకోండి. త్రిముఖ పోరాటాలు అంటే కన్నౌజ్ కోసం జరిగినటువంటి యుద్ధం అనమాట. ఎందుకు కన్నౌజ్ కోసం అంటే హర్షవర్ధుడు పరిపాలించాడు. అతిపెద్ద సామ్రాజ్యం, చక్రవర్తి కదా అతను చక్రవర్తి. వీళ్ళంతా కింగ్స్, చిన్న ప్రాంతాలను పరిపాలిస్తారు. అతను చక్రవర్తి సింహాసనాన్ని ఢీకొట్టాడు అనుకోండి. సో మొత్తం రాజ్యం అంతా అతని చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ అధ్యక్షుడే అనుకోండి. సో మొత్తం ఆర్మీ అంతా అతని కింద ఉంటుంది. సో ఏదో ఒక మేజర్ అయ్యాడు అనుకోండి, చిన్న పోర్షన్ మాత్రమే ఉంటుంది, బెటాలియన్ మాత్రమే ఉంటుంది, అట్లా అనమాట. సో కాబట్టి కన్నౌజ్ కోసం అంత క్రేజీ అనమాట కన్నౌజ్ అంటే అప్పట్లో. దానికోసం వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా 3 వంశాల మధ్య జరిగేదే ఈ త్రిముఖ పోరాటం. సో అర్థమైంది కదా త్రిముఖ పోరాటం అంటే ఎవరి మధ్య జరిగిందని. సో ఇందులో మనం చూసుకుంటే ధర్మపాల అని ఉంటాడు. పాల అంటే పాల వంశస్థుడు, ధర్మపాల. సో పాలా కింగు అండ్ వత్సరాజ. సో ప్రతిహార కింగు స్ట్రగుల్ ఫర్ ది సుప్రీమసీ ఆఫ్ కన్నౌజ్. ఇందులో ఫస్ట్ కన్నౌజ్ కోసం రాష్ట్రకూటాస్ వెళ్ళరు. రాష్ట్రకూట సౌత్ వైపు ఉంటారు ఎక్కువ. ఈ కన్నౌజ్ కోసం కొట్లాడుకునేది మేజర్గా ఎవరంటే 2 రాజులు అనమాట. ఒకరు వచ్చేసి ఎవరంటే ధర్మపాల. సో పాల వంశానికి సంబంధించిన ధర్మపాల వర్సెస్ ఇంకొకరు వచ్చేసి వత్సరాజ. ఇతను వచ్చి ప్రతిహార కింగు. వీళ్ళిద్దరి మధ్య ఈ కన్నౌజ్ కోసం పెద్ద యుద్ధాలు జరుగుతాయి. చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి అనమాట. నేను చెప్తాను తర్వాత అవన్నీ. జస్ట్ ఇంట్రడక్షన్ చూడండి, ఇంట్రో. సో నెక్స్ట్ వత్సరాజ ఎమర్జెన్సీ విక్టోరియస్ బట్ లేటర్ డిఫీటెడ్ బై ది రాష్ట్రకూట కింగ్. సరే మనోడు పాపం యుద్ధం చేశాడు, ధర్మపాలతో చాలా పోరాడాడు. సరే అతని కృషికి గుర్తించి దేవుడు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి ఈ కన్నౌజ్ని పరిపాలించుకోడు. ఇతను ఓడిపోతాడు ధర్మపాల. సో ధర్మపాల ఓడిపోతాడు, వత్సరాజ గెలుస్తాడు. సరే వెళ్ళి కన్నౌజ్లో కూర్చుంటాడు. సో కన్నౌజ్లో కూర్చున్న టైంకి రాష్ట్రకూట సెంటర్ అవుతారు మళ్ళీ. సో రాష్ట్రకూట ఎవరు వస్తారు? ధ్రువ 1 అనమాట కింగు. సో మొదటి ధ్రువ అంటారు. సో ధ్రువ. సో కరెక్ట్గా కూర్చొని మనోడు ఇంక ఉదయాన్నే వేసరికి యుద్ధం చేస్తాడు. సో ఎవరు? రాష్ట్రకూట కింగు. సో మళ్ళీ రాష్ట్రకూట కింగు ఆ యుద్ధం చేసి గెలుస్తాడు. రాష్ట్రకూట గెలుస్తాడు అంటే ఎవరికి దక్కట్లేదు. మళ్ళీ రాష్ట్రకూట వచ్చే టైంకి మళ్ళీ గుజ్జర ప్రతిహార, మళ్ళీ ఈసారి వీళ్ళు అటాక్ చేస్తారు పాలవంశస్థులు. అట్లా ఎవరు కూర్చోలేకపోతారు ఆ సింహాసనం కోసం. అర్థమైందా? సో ఇట్లా అనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూశారు కదా. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్క్ ఫ్యామిలీ ఇట్లా అందరికీ. సో అట్లా అనమాట ఇది. సో ఎవరు కూడా సింహాసనం అధిష్ఠించలేకపోతారు. అన్స్టేబుల్గా ఉండిపోద్ది. కన్నౌజ్ సింహాసనం అనేది అన్స్టేబుల్గా ఉండిపోద్ది అనమాట, అస్థిరత్వంగా. ఎవరు కూడా దాన్ని పరిపాలించలేకపోతారు. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక కింగ్ అటాక్ చేయడము, కన్నౌజ్ని పరిపాలించుకోవడము. సో ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక కింగ్ షార్ట్ టైంలోనే అటాక్ చేయడము, మళ్ళీ దాన్ని ఇంకొక కింగ్ తీసుకోవడము, నెక్స్ట్ ఇంకొక అతను రావడము. ఇలా ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఓకేనా? సో దానికంటే ముందు సో మామూలుగా ఏం చెప్పాను, ధ్రువ వచ్చాడు కదా. సో ధ్రువ. సో ఇప్పుడు కన్నౌజ్ ఎవరి చేతుల్లో ఉంది? ధ్రువ చేతిలో ఉంది. ధ్రువ టు ది సౌత్,
ధర్మపాల అగైన్ క్యాప్చర్డ్ కన్నౌజ్. సో మళ్ళీ ధర్మపాల అతను సింహాసనం వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు కదా. సో ఆబ్వియస్లీ దాని మీద అధికార దాహం ఉంటుంది. సో ఎందుకు వదులుకుంటాడు? ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కంచుకోట అనమాట కన్నౌజ్ అనేది. సో మళ్ళీ యుద్ధం చేసి ఆర్మీని తీసుకొచ్చి మళ్ళీ ఆక్రమించుకుంటాడు. మళ్ళీ షార్ట్ లీవ్డే. సో కొంతకాలం మాత్రమే అతని చేతుల్లో ఉంటుంది మళ్ళీ. సో మళ్ళీ ఫర్ అబౌట్ ది 2 centuries దెర్ హ్యాడ్ బి కంటిన్యూస్ రెపార్టీ స్ట్రగుల్ కింగ్డమ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ కన్నౌజ్. సో ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ పాల వంశస్థులు చాలా కాలం పరిపాలిస్తారు. సో పాల వంశస్థులు వాళ్ళు బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తారు, నలంద యూనివర్సిటీని ప్రోత్సహిస్తారు. మన భారతదేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలు తీసుకొస్తారు వీళ్ళే. సో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్ వరకు పరిపాలిస్తారు. కాబట్టి ఓవరాల్గా అయితే ఈ 2 centuries వరకు ఎవరి చేతుల్లో ఉంటుందంటే పాల వంశస్థుల చేతుల్లోనే ఉంటుంది అనమాట. సో కన్నౌజ్ అనేది. అందుకే నలంద వీటిని కూడా ప్రోత్సహిస్తారు. సో అర్థమైందా? అది చివరిగా ఎలా కూడా దక్కించుకుంటారు. అక్కడి నుంచి స్టేబుల్గా ఉంటుంది నార్త్ ఇండియా. సో స్టేబుల్గానే ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి. సో పాలాస్, ఇది కన్నౌజ్ కనిపిస్తుందా? కన్నౌజ్. సో పాలాస్ ఎలాగోలా ఆక్రమించుకొని ఈ ప్రాంతం అంతా ఇదంతా కూడా ఆక్రమించుకుంటారు. ప్రత్యాహారాస్ ఇక్కడే ఉండిపోతారు. సో ఇదంతా కూడా రాష్ట్రకూట చూడండి మన తమిళనాడు వరకు ఉంటుంది. చోళాసు, పల్లవాసు ఉన్నారు కదా, ఇంతవరకు ఉంటుంది అనమాట. చాళుక్యాస్ వరకు ఇంతవరకు ఉంటుంది రాష్ట్రకూటాస్. చాలా పెద్ద సామ్రాజ్యం రాష్ట్రకూటలు. వీళ్ళు చోళుల మీద వీళ్ళ మీద కూడా దండయాత్రలు చేస్తారు. సో ఓకేనా? సో ఇది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనము పాలవంశం గురించి చూద్దాం. పాలవంశం అని రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియంలో ఏం రాసుకుంటారు? పాల డైనస్టీ అని రాసుకోండి. పాలవంశం వీళ్ళు 750 నుంచి 1150 వరకు పరిపాలిస్తారు. CE వరకు పరిపాలిస్తారు. సో ఇక్కడ వచ్చేసి గోపాల అనమాట. సో గోపాల అనే అతను ఎవరంటే ఇతన్ని గోపాల మొదటి గోపాల అని కూడా అంటారు. సో ఫౌండర్ ఆఫ్ ది పాలా డైనస్టీ ఆఫ్ బెంగాల్ అరౌండ్ ది 750 AD అనమాట. సో ఇతను అంటే వంశస్థాపకుడు, పాల వంశస్థాపకుడు అని రాసుకోండి మీరు. సో పాల వంశస్థాపకుడు ఎవరంటే సో గోపాల. వీళ్ళ పేర్లు చివరిలో పాల అని వస్తాయి. అన్ని పాల, ధర్మపాల, దేవపాల, మహిపాల ఇలా వస్తాయి అనమాట. సో గోపాల ఇట్లా ఇంటి పేర్లు. సో వంశస్థాపకుడు ఎవరంటే పాల వంశస్థాపకుడు గోపాలుడు అనమాట. సో గోపాల మొదటి గోపాలుడు అంటే నెక్స్ట్ ఇంకా వస్తారు, మనకు అంత ఇంపార్టెంట్ ఉండదు. సో వీళ్ళకి రాజధాని. సో రాజధాని పాలవంశానికి సంబంధించినటువంటి రాజధాని ఏంటి? సో పాలవంశానికి సంబంధించిన రాజధాని. సో రాజధాని వచ్చేసి ముద్దగిరి అంటారు. సో ముద్దగిరి అంటారు. దీన్నే ముంగేర్ అని కూడా అంటారు ఇప్పుడు. సో ముంగేర్ అంటారు. ఇది బీహార్లో ఉంటుంది. సో బీహార్లో ఉంటుంది. సో బీహార్లో ఉన్నటువంటి ముద్దగిరి లేదా ముంగేర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది వాళ్ళకి రాజధాని. 2 రాసుకోండి. 2 పేర్లు ఉంటే ఎప్పుడైనా 2 రాసుకోవాలి. ప్రతిష్టానపురం, పైఠాన్ 2 రాసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తారో తెలియదు కదా. సో మీరు మళ్ళీ డిఫరెంట్ అనుకోవచ్చు. ఎగ్జామినేషన్లో చాలా మంది బిట్స్ తప్పులు పెట్టారు. ఎందుకంటే తెలియ కాదు, తెలిసినవే తప్పు పెడతారు ఎప్పుడైనా. సో తెలిసినవే క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు డిఫికల్ట్గా ఇవ్వరు, కన్ఫ్యూజ్గా ఇచ్చేసి టైం తినేస్తారు కదా. సో టైం ఎలా తినేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఎగ్జామ్ క్వశ్చన్ ఇస్తాడు. సో అందుకే మీరు ఎగ్జామ్లో 100కి 90 బిట్స్ మీకు తెలిసినే ఉంటాయి. సో కానీ ఆన్సర్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. సో అతని యొక్క టార్గెట్ అంటే ఎగ్జామినరు. సో ఎగ్జామినర్ రిక్రూట్మెంట్ ఎందుకు పెడతారు? సో రిక్రూట్మెంట్లో ఇప్పుడు 150 పోస్టులు ఉన్నాయి అనుకోండి. సో మాకు 150 మెంబర్స్ కావాలని రిక్రూట్మెంట్ పెట్టాడు. సో మిగతా వాళ్ళు ఎలా రిమూవ్ చేయడం కోసం చూస్తాడు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ కాన్సెప్ట్ అదే అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్త రాసుకోండి. ముద్దగిరి, ముంగేర్ అనమాట. సో గ్రేట్ రూలర్ అనమాట, గొప్ప పాలకుడు. సో ఈ వంశంలో గొప్ప పాలకుడు ఎవరున్నారు? సో గ్రేట్ రూలర్. సో గొప్ప పాలకుడు ఎవరంటే ధర్మపాల. సో ఇతనే కన్నౌజ్ని రాష్ట్రకూట కింగ్ నుంచి వాళ్ళని ఓడిస్తాడు. ఎవరిని? ప్రతిహారాసును ఓడిస్తాడు, రాష్ట్రకూటాసును ఓడిస్తాడు. ఇద్దరిని ఓడించి కన్నౌజ్ని పరిపాలిస్తాడు. పాలవంశం అనేది కన్నౌజ్ని పరిపాలించడానికి మేజర్గా కీలక పాత్ర వహించేది ఎవరంటే ఇతనే అనమాట. సో ఇతని ద్వారానే పాలవంశం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరి కాలంలో రాజ్యం అనేది ఎక్కువ విస్తరణ చెందుతుందో అతనే గొప్ప పాలకుడు అవుతాడు. అలానే అతని టైంలో ఆ కోర్టు పొయిట్స్ కావచ్చు, విద్యా కేంద్రాలు కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఇంకా మనకి నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ బాగా డెవలప్ అవ్వాలి. సో అర్థమైందా ఇట్లా. సో నెక్స్ట్ ఈ హ్యాడ్ ఏ గ్రేట్ మిలిటరీ బ్రెయిన్ అండ్ కాంకర్డ్ ది మెనీ స్టేట్స్. ఇతను మిలిటరీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అందుకే 2 రాజ్యాలు ఈ త్రిముఖ పోరాటంలో ఇద్దరిని ఓడిస్తాడు. సో ఇద్దరిని ఓడిస్తాడు అంటే గ్రేట్ మిలిటరీ ఉంది. యుద్ధ చాకచక్యం బాగా తెలుసు అనమాట. లౌక్యం అంటారు కదా. సో లౌక్యం అనేది బాగా తెలుసు అనమాట. పాలిటిక్స్. సో పాలిటిక్స్ కావాల్సింది లౌక్యం. ఆ లౌక్యం అనేది తెలియకుంటే తొక్కేస్తారు. సో అట్లా యుద్ధ లౌక్యం అనేది బాగా తెలుసు అనమాట. సో ఎలా ఓడించాలి, సో ఎలా అటాక్ చేయాలి, యుద్ధ ప్రణాళికలు కావచ్చు, వీటంటిలో ధర్మపాల చాలా సిద్ధహస్తుడు అనమాట. సో అందువల్ల అతను ఆ యుద్ధాన్ని కూడా ఓడించి ఆ పాలవంశాన్ని కన్నౌజ్ వరకు కూడా తీసుకెళ్తాడు. సో హీ వెన్ డీథ్రోన్డ్ ది
రీజనింగ్ ది ప్రిన్స్ ఆఫ్ ది కన్నౌజ్ అండ్ సెట్ అప్ హిస్ నామినీ హిస్ లాంగ్ అండ్ గ్లోరియస్ రీజన్ లాస్టెడ్ ఫర్ ది ఆల్మోస్ట్ 30 years. సో కన్నౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుని, యువరాజుని డీత్రోన్ సింహాసనం నుంచి వైదొలిగించి ఇతని యొక్క నామినీని పెట్టిపోతాడు. సో ఆ నామినీని పెట్టి, అంటే యాక్చువల్గా వీళ్ళు రాజ్యం వచ్చేసి గౌడ రాజ్యం అంటారు కదా మనం, వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంటుంది వీళ్ళ రాజధాని. సో వీళ్ళ రాజధాని ఏంటి, ముంగేర్, బీహార్లో ఉంది. అక్కడి నుంచి వీళ్ళు పరిపాలన చేస్తారు. కన్నౌజ్ని ఎందుకు గెలవంటే ఒక ప్రెస్టేజ్ అనమాట, ప్రెస్టేజ్. ఇప్పుడు తెలంగాణ మొత్తం మల్కాజ్గిరి ఎంపీ ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రెస్టేజ్, అవునా కదా. సో మల్కాజ్గిరి అనేది దేశంలోనే చాలా పెద్ద పేరు ఉన్నటువంటి మన నియోజకవర్గం అనమాట. సో అలా, సో ఉత్తరప్రదేశ్లో అలహాబాదు, అప్పట్లో నెహ్రూ టైంలో అలహాబాదు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మొత్తం కూడా అలహాబాద్ నుంచే ఎంపీకి వచ్చేవాళ్ళు అప్పట్లో. సో ఇప్పుడు వారణాసి కావచ్చు, కొన్ని సీట్స్కి వాల్యూ ఉంటుంది అనమాట బాగా. సో అలా ఇక్కడ అర్థమైందా, కన్నౌజ్ని గెలవడం అనేది ప్రెస్టీజియస్ థింగ్. కానీ వాళ్ళ రాజధాని ముంగేర్ అనమాట. సో ఓకేనా, ముద్దుగిరి నుంచి పరిపాలిస్తారు. కాబట్టి ఇతను గెలిచిన తర్వాత కన్నౌజ్ని అతను ఉండడు అక్కడ. సో అక్కడ అతను నామినీని పెట్టేసి ఇతర రాజ్యం నుంచి పరిపాలన చేస్తూ ఉంటాడు అనమాట. సో అర్థమైందా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించేంతా కూడా పాలా ఎంపైర్. సో ఎంత జలంధర్ దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ పంజాబ్ వరకు ఉంటుంది, జలంధర్ వరకు. ఇది చూడండి కరెక్ట్గా గౌడ అని చెప్పాను కదా, గౌడ సామ్రాజ్యం అని, శశాంక గౌడ అని ఇంతమంది హర్షవర్ధన్ టైంలో ఇదనమాట. సో ఒక రీజన్ పేరు గౌడ అనేది, క్యాస్ట్ పేరు కాదు అది. సో ఒక రీజన్ పేరు, బెంగాల్లో ఒక ప్రాంతాన్ని గౌడ రాజ్యం గౌడ అని పిలుస్తారు. సో గౌడ ప్రాంతం అంటారు దాన్ని. గౌడ రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తే శశాంకుడు. సో ఇదొకటి. అంటే వీళ్ళ రాజ్యము బంగ్లాదేశ్ వరకు ఉంటుంది. వీళ్ళు నిర్మించే ఒక యూనివర్సిటీ ఉంటుంది, సోంపురా యూనివర్సిటీ అని, పాలవంశస్థులు తీసుకొస్తారు. మన దేశంలో అన్ని రాజవంశాల్లో కల్లా ఎక్కువ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చేది వీళ్ళే అనమాట. ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. సో ఆ సోంపురా యూనివర్సిటీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది, వీళ్ళు నిర్మించింది. ఓకేనా. సో ఇట్లా పాలవంశస్థులు అయితే చివరిగా విజేతలు అవుతారు ఈ త్రిపాఠి స్ట్రగుల్లో. ఏ విషయంలో, కన్నౌజ్ విషయంలో. ఈ పాలవంశస్థులు కన్నౌజ్ వరకు ఆక్రమించుకుంటారు. ఆ ప్రతిహార ఎంపైర్ని, రాష్ట్రకూట ఒరిజినల్ ఎంపైర్ని ఆక్రమించరు. ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళకి మిక్స్డ్గా ఉన్నటువంటి కన్నౌజ్ ప్రాంతాల కోసమే యుద్ధాలు అనేవి జరుగుతాయి అన్నమాట ఎక్కువగా. సో అర్థమైంది కదా. కాబట్టి ఎవరు పవర్ఫుల్ అంటే ఇక్కడ ధర్మపాల.